అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. సహజీవనం లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మీద ఇంతకు ముందు కూడా అనేక రకాలైనటువంటి కోర్టు డెసిషన్స్ వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా ఆ విషయంలో కొన్ని రకాలైనటువంటి జడ్జిమెంట్స్ పాస్ చేసింది. అయితే తాజాగా అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో ఏంటంటే పర్టికులర్గా అవివాహితులు అంటే పెళ్లి కాని వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న తప్పు లేదు, వివాహితులైతే పెళ్ళైన వాళ్ళైతే అలా చేయకూడదు అని చెప్పేసి ఆ జడ్జి చెప్పారు. దీని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించి మనతో మరింత సమాచారాన్ని పంచుకునేందుకు ఇచ్చేందుకు హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఇప్పుడు ఎలా తీసుకోవాలి అంటే సహజీవనం తప్పు కాదు అని ఎప్పటి నుంచో కోర్సు చెప్తూనే వస్తున్నాయి. సమాజానికి నచ్చనంత మాత్రాన అది చట్ట వ్యతిరేకం కాదు అని కూడా మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ సమాజం ఎప్పటికీ దీన్ని అంగీకరించదు, ఒప్పుకోదు, అది వేరే విషయం. కానీ లీగల్గా చూసినప్పుడు అన్మ్యారీడ్ అయితే ఉండొచ్చు, మ్యారీడ్ వాళ్ళు ఉండొద్దు అన్నట్టుగా జడ్జి గారు అన్నట్టు మనకి ఈరోజు తెలుస్తూ ఉంది ఆ జడ్జిమెంట్లో. ఎందుకు అలాంటి డెసిషన్ ఇచ్చారు? అంటే పెళ్లి కాని వాళ్ళైతే చేయొచ్చు, పెళ్ళైన వాళ్ళైతే చేయకూడదా? ఏంటి అసలు? వీటి అంటే ఎప్పుడు కూడా ఒక తీర్పు ఈ రోజు కూడా అంటే ప్రజాస్వామ్యం వచ్చి మనకంటే స్వతంత్రం వచ్చి కూడా మనకి 6 దశాబ్దాలు దాటిపోతున్నా కూడా ఈ కోర్టు తీర్పులకు సంబంధించి ఒక క్లారిటీ అనేది సగటు ప్రజలకి ఇంకా అందని ద్రాక్షగానే ఉంది అర్థం చేసుకునే విధానంలో. అదే విధంగా కూడా న్యాయ వర్గానికి సంబంధించిన మాలాంటి వాళ్ళకి కూడా 1-2 సార్లు దాని యొక్క ఇంటెన్షన్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి కూడా మాకు కూడా సమయం పడుతుంది. ఎందుకంటే ఆ టెక్నికల్ టెక్నాలజీ కానీ ఆ యొక్క కోర్టు యొక్క ఉద్దేశం కానీ దాన్ని ఇంటర్ప్రిటేషన్ అని చెప్పని అంటాం. అంటే ఒక జడ్జిమెంట్ లో ఆపోజిట్ పార్టీ కూడా సేమ్ జడ్జిమెంట్ మీద రిలై అయిపోయి అవుతాడు, మేము కూడా అదే జడ్జిమెంట్ మీద చేస్తాము. ఎవరు ఈ జడ్జిమెంట్ ని ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్ ఫర్ కన్సిడరేషన్. ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ కి సంబంధించి మన యొక్క సాంప్రదాయం ప్రకారము ఏంటి అంటే కనుక ప్రతి ఒక్క మతానికి కూడా వాళ్ళకు తగినట్టుగా వాళ్ళ యొక్క సాంప్రదాయ పద్ధతిలో మాత్రమే ఆ కార్యం జరిగితే దాన్ని వివాహం కింద మనం పరిగణిస్తున్నాము. మన యొక్క అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఇది. అయితే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మనందరం కూడా ఏదో ఒక 10 సంవత్సరాల నుంచి వింటున్నాం అని చెప్పి మనందరం అనుకోవచ్చు. 1978 సంవత్సరంలోనే సుప్రీంకోర్టు వారు 50 సంవత్సరాలకు పైగా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉన్నటువంటి జంట కేసు విషయంలో లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే ఒక విషయం మీద జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. పెళ్లి చేసుకోకుండా 1978 అండి. ఎగ్జాక్ట్లీ. అది 50 సంవత్సరాలు కలిసి జీవించిన జంట గురించి. అదే అప్పటికి 50 ఏళ్ళు అంటే అమ్మ బాబోయ్ 28-30s లో అయి ఉండాలి. 20s లో 30s లో అప్పటి వాళ్ళ గురించి 78 లో జడ్జిమెంట్ ఇచ్చిందా? అవును సుప్రీంకోర్టు. సో ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఇవ్వడం అంటే ఆ సుప్రీంకోర్టు వారు పరిగణలోకి తీసుకున్న అంశాలు ఏంటి అని అంటే గనక ఒక వివాహ క్రతువు సాంప్రదాయ ప్రకారం జరగకపోయినా కూడా ఒక ఆడ మగ మేజర్ అయినటువంటి వ్యక్తులు కలిసి భార్యాభర్తలాగా జీవించినప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పి ఉంటదండి. ఇప్పుడు అది ఏమైందంటే కనుక BNSS అయింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఉన్న 114 సెక్షన్ ఇప్పుడున్న BNSS అంటే భారతీయ సాక్ష్య అధిరం ప్రకారం 2023 ప్రకారం 119 సబ్ క్లాస్ 1 ప్రకారము ఎవరైతే గనక ఇద్దరు మేజర్స్ కలిసి జీవిస్తున్నారో వాళ్ళని భర్త భార్య కిందనే భావించాలి, ప్రిజంప్షన్ అని చెప్పని అంటారు. ఆ విధంగా భావించాలి అని చెప్పని ఆ యొక్క 114 అంటే అప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కాబట్టి అది ఆ 114 ప్రకారము సుప్రీంకోర్టు వారు ఆ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఈ నేటి తరం మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే మేజర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లికి ముందు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండటము, వాళ్ళకి కావాల్సిన రోజులు వద్దు అనుకున్నప్పుడు విడిపోవడము, ఎవరి దారి వాళ్ళు చూసుకోవడము, మళ్ళీ కావాలంటే కనుక పెద్దల కోసం పెళ్లిళ్ళు చేసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే అలహాబాద్ హైకోర్టుకి సంబంధించి నిన్న కాక మొన్న ఇచ్చిన తీర్పు ఏంటి అని అంటే కనుక ఒక 12 మంది లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న పెళ్లి కాని మహిళలు మేము పెళ్లి చేసుకోకుండా మాకు నచ్చిన వ్యక్తులతోటి మేము కలిసి జీవిస్తున్నాము, కానీ మాకు మా కుటుంబ సభ్యుల నుంచి కానీ అవతల వైపు కుటుంబ సభ్యుల నుంచి కానీ సమాజం వైపు నుంచి కానీ థ్రెట్ ఉంది, అంటే మమ్మల్ని చంపడానికి కానీ మమ్మల్ని కొట్టడానికి కానీ మేము సమాజానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నాము అని చెప్పని మాకు థ్రెట్ ఉంది కాబట్టి సంబంధించిన పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మాకు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పానంటే సంబంధించిన పోలీస్ అధికారులు మాకు రక్షణ కల్పించట్లేదు కాబట్టి
మీరు మాకు రక్షణ కల్పించే విధంగా సంబంధించిన పోలీసు వారికి ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి వెళ్ళటం జరిగిందండి. అంటే కలిసి అందులో వెళ్ళారా అంటే భాగంగానే వేరు పిటిషన్స్ అన్ని వేరు వేరా? ఓకే. ఓకే. పిటిషన్స్ ఉమ్. అయితే ఒకరికొకరు సంబంధం లేదండి, వేరు Right. అన్నిటిని టుగెదర్ కలిపి నేను జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓహో. ఓకే. సో జడ్జి వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే కనుక ఇక్కడతో పాటు అలానే ఉమ్. ఈ కేసులతో పాటు వేరే కేసు, ఆ Hmm. కేసులో ఏంటి అని అంటే కనుక పెళ్ళైనటువంటి వ్యక్తి ఉమ్. పెళ్లి కానటువంటి వేరే వ్యక్తితోటి లివింగ్ రిలేషన్షిప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ వెళ్ళిన ఈ 12 మందికి వివిధ ఎవరైతే కనుక ఉన్నారో మహిళలు, దాంట్లో కొంతమందికి మ్యారేజ్ ఏజ్ అండి. అంటే మన భారతదేశంలో అమ్మాయికి అయితే 18 సంవత్సరాలు, అబ్బాయికి అయితే కనుక 21 సంవత్సరాలు ఉమ్. మ్యారేజ్ చేసుకోవడానికి మ్యారేజ్ ఏజ్ అనేది ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ లో పొందుపరచడం జరిగింది చట్ట Yes. ప్రకారం. అయితే దీంట్లో ఆ వయసు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయికి 20 సంవత్సరాలు ఉన్నాయి అనుకోండి, చట్ట Hmm. ప్రకారం ఏంటి 21 సంవత్సరాలు ఉంటేనే పెళ్లి చేసుకోవడానికి అర్హుడు కింద మనం భావిస్తూ ఉంటాము. అవును. సో 20 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి 18 సంవత్సరాలు లేనటువంటి బాలిక కలిసి సహజీవనం చేస్తున్నప్పుడు మరి వాళ్ళకి అంటే ఒక వ్యాలిడిటీ లేదు కదా, మ్యారేజ్ చేసుకునేటువంటి వ్యాలిడిటీ. అవును. మరి అటువంటిప్పుడు కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాలా లేదా అనే ఒక అంశం కూడా ఇక కోర్టు ముందుకు రావడం జరిగింది. సో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉమ్. ఈ యొక్క అలహాబాద్ హైకోర్టు జడ్జి వారు చెప్పిన తీర్పు ఏంటి అని అంటే కనుక ఈ తీర్పులో కూడా స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు ఒక 15 జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అదేవిధంగా అలహాబాద్ గతంలో ఇచ్చిన జడ్జిమెంట్స్ మీద రిలై అపాన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే గనక బాధితుల తరపున ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో ఆ అడ్వకేట్లు కూడా మిగిలిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల మీద కూడా ఆధారపడి వాటి గురించి చెప్పడం జరిగింది. ఓకే. వీటిలన్నింటినీ కన్సిడర్ చేసిన తర్వాత అలహాబాద్ హైకోర్టు వారు చెప్పింది ఏంటి అని అంటే గనక ఆర్టికల్ 21 లో స్వేచ్ఛ హక్కు ఏదైతే గనక ఉందో ఆ స్వేచ్ఛ హక్కుని భంగం కలిగించే యొక్క హక్కు ఎవరికీ లేదు, అటువంటి రైటు. కాబట్టి పెళ్లి కాకుండా మేజర్ అయ్యుండి ఒకవేళ వివాహ వయసుకి అర్హుడు కాకపోయినా అర్హురాలు కాకపోయినా కూడా వాళ్ళు కలిసి సహజీవనం చేస్తే సదరు వ్యక్తులకి పోలీసులు ప్రొటెక్షన్ కల్పించాలి అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. అదే విధంగా ఎవరైతే గనక ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మహిళకి ఆ. పెళ్ళయ్యి ఉమ్. పెళ్లి కాని ఇంకొక మగ వ్యక్తితోటి సహజీవనం చేసి ఉమ్. ఆ చేస్తూ నాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి పోలీసు వాళ్ళకి అడిగితే సదరు మహిళకు గాని లేదంటే కనుక వయసు వరుస ఆ. ఆ యొక్క అదే అదే. ఆ వ్యక్తికి గాని ఉమ్. సో పురుషుడికి గాని ఆ విధంగా ఆర్టికల్ 21 లో ఏదైతే గనక స్వేచ్ఛ హక్కు ఉందో దాంట్లో కొన్ని నిబంధనలు అయితే గనక ఉన్నాయి, వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన అవసరం పోలీసు శాఖ మీద లేదు అని చెప్పని సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే. ఎందుకు అని అంటే గనక మ్యారేజ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ గా ఉన్నప్పుడు, సబ్సిస్టెన్స్ లో ఉన్నప్పుడు, పేపర్ మీద ఉన్నప్పుడు, డివోర్స్ అనే కాన్సెప్ట్ లేకుండా తీసుకోకుండా వేరే వాళ్ళతోటి సహజీవనం చేయడం అనేది చట్టబద్ధమైన చర్య కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. సో చట్టబద్ధమైన చర్య కాకపోతే అదేమన్నా తప్ప, దానికి ఏమైనా శిక్ష పడుతుంది అంటే కనుక శిక్షలేం లేవు. ఆహా. చట్టబద్ధత ఇట్స్ నాట్ లీగల్, ఓహో. ఓకే. ఇట్స్ నాట్ లీగల్. ఓకే. ఎందుకు అని అంటే కనుక మన దేశ పార్లమెంటు ఈ విధంగా సహజీవనం చేస్తే తప్పు అని చెప్పి ఎటువంటి యొక్క చట్టము ఇప్పటి వరకు చేయలేదు. కాబట్టి ఉమ్. ఓకే. అలా అని చెప్పని ఒక పెళ్లి ఎగ్జిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఆ పెళ్లిని రద్దు చేసుకోకుండా వేరే వాళ్ళతో కలిసి జీవించడం అనేది చట్టబద్ధమైన ప్రక్రియ కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి చట్టబద్ధమైన ప్రక్రియ కానటువంటి పనులు చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అంతకుముందు అడాల్టరీ అనే సెక్షన్ అనేది ఉండేదండి. ఉమ్. అవును. సో ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ సహజీవనాలు పెళ్ళైన వాళ్ళు భర్త అనుమతి లేకుండా లేదంటే కనుక లైక్ మహిళ అనుమతి లేకుండా ఎవరితో అయినా సరే ఇటువంటి సహజీవనాలు చేసినప్పుడు అడల్టరీ సెక్షన్ కింద కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ. సో ఇది ఆర్టికల్ 1421 వైలేషన్ గా ఉందని చెప్పి సుప్రీంకోర్టు వారు ఆ యొక్క సెక్షన్ ని రద్దు చేయడం జరిగింది. సో రద్దు చేసిన తర్వాత ఈ విధంగా ఎవరైతే కనుక సహజీవనం చేస్తున్నారో పెళ్ళైన వాళ్ళు ఆ విధంగా సహజీవనం చేస్తే వాళ్ళని శిక్షించడానికి శిక్షలు అయితే లేవు, కానీ అటువంటి పనులకి పూనుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. అంటే కనుక డివోర్స్ అంటే విడాకులు తీసుకోవడానికి అది ఒక ప్రధానమైన గ్రౌండ్ కింద వాడుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓహో. దీన్ని బేస్ చేసుకొని డివోర్స్ కి వెళ్ళొచ్చు. అయితే వేరే వాడితో సహజీవనం చేస్తున్నారు కాబట్టి డివోర్స్ Exactly. కావాలని వెళ్ళొచ్చు స్పౌస్. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. కొన్ని కోర్టులు అయితే కనుక ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఈ విధంగా ఎవరైతే కనుక అడాల్టరీకి పాల్పడుతున్నారో, ప్రాస్టిట్యూషన్ కి పాల్పడుతున్నారో మహిళలు పెళ్ళైన తర్వాత
వాళ్ళకి భర్త మెయింటెనెన్స్ పే చేసే అవసరం కూడా లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే కొంచెం సంథింగ్ డిఫరెంట్ గా ఉందండి ఈ రోజు. ఇప్పుడు వరకు చాలా క్లారిటీ ఉందండి, క్లారిటీ ఇచ్చారు. అంటే ఇప్పుడు వరకు సహజీవనం అని అంటే కనుక అయితే ఇక్కడ ఏమైందంటే కనుక దెర్ ఇస్ ఏ కాన్ఫ్లిక్ట్ అండి. ఎటువంటి కాన్ఫ్లిక్ట్ అంటే అడల్టరీ అనే సెక్షన్ సుప్రీంకోర్టు సెట్ అసైడ్ చేసిన తర్వాత పెళ్ళైన తర్వాత కూడా మహిళ భార్య వేరే పరాయి వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు. అదే విధంగా పెళ్ళైన భర్త కూడా వేరే మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు. సో అది ఏ విధంగా తప్పు కాదు అని చెప్పని అడల్టరీ సెక్షన్ కొట్టేయడం చేత ఇప్పుడు జనాలు అంటే సమాజంలో ఎటువంటి ఆలోచన కలిగింది అని అంటే కనుక, ఎటువంటి భావన కలిగింది అని అంటే కనుక, పెళ్ళైన తర్వాత కూడా మహిళ గాని లైక్ భార్య గాని భర్త గాని వాళ్ళకి నచ్చిన వాళ్ళతో కలిసి జీవించి ఉండొచ్చు, సుప్రీంకోర్టు చెప్పింది కదా అని చెప్పని అంటున్నారు. కానీ దాని అర్థం ఏంటి అని అంటే అది చట్టబద్ధమైంది కాదు. ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే కనుక పెళ్లి కానటువంటి మేజర్లు అయినటువంటి వ్యక్తులు పెళ్లి కాకుండా కలిసి ఉండటాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. దానికి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తా ఇదంతా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు వారు ఏమంటున్నారంటే కనుక ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే కనుక ఒకళ్ళ యొక్క కోరికలను కానీ ఒకళ్ళ యొక్క స్వేచ్ఛను కానీ కట్టాలు చేసే అధికారం ఎవరికి లేదు. కానీ సమాజంలో మనం ఒక చట్టాన్ని చేసుకున్నప్పుడు ఆ చట్టాన్ని అతిక్రమించి ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు ఆ చర్యకి ఒక స్పెసిఫిక్ సెక్షన్ కానీ చట్టం కానీ శిక్ష వేయడానికి లేనప్పుడు సదరు చర్యని చూపించి విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి మాత్రం సుప్రీంకోర్టు చెప్పింది. రైట్ అండి, అంటే క్లారిటీ ఇచ్చింది మీరు అన్నట్లు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.